బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్పీఎం హైస్కూల్ వాకాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా తెలుగు తల్లి విగ్రహానికి అధ్యక్షులు పోలుసు దాసు రామకృష్ణ, గుద్దంటి రమేష్ బాబు, చింతా రమేష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్యదర్శి పోలుదాసు రామకృష్ణ మాట్లాడుతూ తూర్పు పాకిస్తాన్ లో బెంగాలీ మాతృభాష పరిరక్షణ ఉద్యమంలో పోలీస్ కాల్పులలో అమరులైన ఢాకా విశ్వవిద్యాలయంకు చెందిన 9 విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని, మన మాతృభాష తెలుగుకు గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. 1999 నవంబర్ 17వ తారీఖు తీర్మానం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తారీఖు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోవాలని 2000వ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. ఇది 25వ మాతృభాషా దినోత్సవం ఈ రోజు. మరి దీనికి అసలు ఏమిటి కారణం? మాతృభాషా దినోత్సవం మనం ఎందుకు జరుపుకోవాల్సి వచ్చిందంటే, మన 1947 ఆగస్టు 15వ తారీఖు స్వాతంత్రం వస్తే పాకిస్తాన్కి 14వ తారీఖునే వాళ్ళకి బ్రిటిష్ వారు స్వాతంత్రం ప్రకటించారు. అప్పుడు ఉన్న పాకిస్తాన్ రెండుగా విభజించారు. తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ అని. తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్గా ఉన్న రాష్ట్రం, అలానే పశ్చిమ పాకిస్తాన్ అంటే ప్రస్తుతం పాకిస్తాన్గా ఉన్న దేశం. అయితే 1948లో పాకిస్తాన్లో వాళ్ళు ఏం ప్రకటన చేశారంటే, ఉర్దూని అధికార భాషగా, మాతృభాషగా వాళ్ళు ప్రకటించితే దాని మీదట మరి తూర్పు బెంగాలీలు అత్యధికంగా ఉన్న మరి రాష్ట్రం వాళ్ళు గొడవ చేస్తే, ఆ రోజు వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తానీలు ఆంక్షలు పెట్టేసి నిషేధాజ్ఞలు విధించి ఎలాంటి ఉద్యమాలు కానీ, సత్యాగ్రహాలు కానీ, ధర్నాలు కానీ, ర్యాలీలు కానీ చేయటానికి లేదని ఆ రోజు ఆంక్షలు పెడితే, ఆ రోజు ఢాకా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులందరూ ఒక సమూహంగా ఆ రోజు ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే, ఆ రోజు పోలీసు కాల్పులు జరిగితే పోలీసు కాల్పుల్లో 9 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మందికి గాయాలు అవ్వడం జరిగింది. తర్వాత పాకిస్తాన్ దేశం దిగొచ్చేసి 1952 తర్వాత అధికార భాషగా ప్రకటించారు. ఇది ఎప్పుడు జరిగిందంటే 1952 ఫిబ్రవరి 21వ తారీఖు ఆ రోజు జరిగితే, ఆ రోజు పోలీసు కాల్పుల్లో 9 విద్యార్థులు చనిపోయినందుకు మరి ప్రపంచ స్థాయిలో ఈ మాతృభాష దినోత్సవాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఇప్పటికీ ప్రపంచంలో 7000 భాషలు ఉంటే ఇప్పటికీ 236 భాషలు కనుమరుగైనాయి. రాబోయే రోజుల్లో 3 నెలల భాషలు కనుమరుగై అవుతాయని ఒక అంచనా వచ్చారు. దానిలో తెలుగు మాతృభాష మరువలేనిదే, మధురమైనది మాతృభాషని కర్లపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎనకొల్లు పోలీసురావు అన్నారు. శుక్రవారం మాతృభాష దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు మాతృభాషపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రపంచంలోనికి వచ్చిన తర్వాత తల్లి ఒడి నుంచి నేర్చుకున్నది మాతృభాష అన్నారు. అలాంటి మాతృభాషను మనందరం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం ఇందుమతి, డిఎల్ ప్రసన్నలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. మాతృభాషా దినోత్సవం సందర్భంగా స్థానిక పాఠశాలలో విద్యార్థులకి మాతృభాషపై అవగాహన నిర్వహించడమైంది. మాతృభాష అనేది ఈ ప్రపంచంలోనికి మనం వచ్చిన తర్వాత తల్లి ఒడి నుంచి మొదటే నేర్చుకునేది మాతృభాష. అలాంటి మాతృభాష మరువలేనిది, మధురమైనది మాతృభాష. అలాంటి భాష నేడు కనుమరుగవుతున్న నేపథ్యంలో మాతృభాష పట్ల నేటి తరానికి ఎంతో అవగాహన కల్పించవలసిన
అవసరం ఉన్నది. ప్రపంచంలో 7,000 భాషలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు 3,000 భాషలు అంతరించిపోయాయి. ఒక బాధాకర విషయం ఏంటంటే అంతరించే భాషల్లో తెలుగు భాష కూడా వెళుతుంది అని భాషా నిపుణులు చెప్తున్నారు. మరి మధురమైన భాష తెలుగు భాషకి ఎంతో ప్రాముఖ్యత ఖ్యాతి ఉన్న భాష. మనం దానిని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక మనిషి తన భావాన్ని పూర్తిగా మాతృభాషలో మాతృభాష ఏ భాషలో విద్యని అభ్యసించాలి అనేది స్వతంత్రం వచ్చిన తర్వాత వివిధ నాయకులు ఆయా దేశాల యొక్క ఆయా రాష్ట్రాల యొక్క భాషల మీద పోరాడుతున్న నేపథ్యంలో త్రిభాషా సూత్రం అని 1956 సంవత్సరంలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ త్రిభాషా సూత్రంలో భాగంగా మొదటిగా మాతృభాషని నేర్పించాలి, రెండవది జాతీయ భాషను, మూడవది అంతర్జాతీయ భాషను. ఈ 3 భాషలు కలిపి త్రిభాషా సూత్రం అని ఒక ఫార్ములాని మనం ఫ్రేమ్ చేశారు మన ప్రభుత్వం. మరి ఆ త్రిభాషా సూత్రము అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో అమలవుతున్న నేపథ్యంలో మరి కొన్ని రాష్ట్రాల్లో ప్రాథమిక విద్య మరి ఆయా మాతృభాషలోనే కొనసాగటం పట్ల ఆ భాషను అభివృద్ధి చేసుకోవడానికి అంతరించకుండా పోవడానికి దోహదపడుతుంది. కాబట్టి మన ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మన పాఠశాలల్లోనూ బాపట్ల జిల్లా చీరాల తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ ను కలిసి పట్టణంలో దోమల సునకాల బెడద నుండి పట్టణ ప్రజలను కాపాడాలంటూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం శాసనసభ్యులు ఎంఎం కొండయ్య సలహాలు సూచనల మేరకు పట్టణంలో పరిశుభ్రత పచ్చదనం దిశగా అడుగులు వేస్తున్నాం. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా 33 వార్డుల్లో దోమల కుక్కల బెడదల నుండి పుర ప్రజల నుండి కాపాడమని అనేక వినతి పత్రాలు అందుకోవడం జరిగింది. ఆ విషయాలు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చాం. ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యలకు తెరదించుతామని తెలిపారన్నారు. మొన్న 5 సంవత్సరాల కాలం నుంచి ఆ ప్రభుత్వం పట్టించుకున్నందువల్ల చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, కొండయ్య నాయకత్వం, కొండయ్య నాయకత్వం. జై తెలుగుదేశం. చీరాల నియోజకవర్గ ప్రజానికానికి మనవి. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రతి మున్సిపాలిటీ మనం అధికారంలో ఉన్నా లేకపోయినా మన బాధ్యత ప్రకారం 33 వార్డులు చీరాలలో అన్ని వార్డులు మేము సర్వే చేస్తూ మా చీరాల కమిషనర్ గారు ఈ 6 నెలల కాలం నుంచి మా చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దనూరు మాలకొండయ్య గారు పిలుపు మేరకు అన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా చేస్తూ వస్తున్నారు. పోతే ప్రజలు మా దృష్టికి దోమల బెడద మరియు కుక్కల బెడద ఉందని మా దృష్టికి తెచ్చారు. వెంటనే మేము స్పందించి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలంతా కమిషనర్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చి వారు వెంటనే స్పందించి మేము ఆల్రెడీ 2 మిషన్లు వాడుతున్నాము, ప్రత్యేకంగా దోమలకి మిషన్ స్పెషల్ గా తెప్పించాము, 100 లీటర్ల క్వాలిటీ ఒక రోజుకి అని చెప్పి అది కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. చీరాల్లో ఉన్న ప్రజానికానికి మీకేదన్నా మున్సిపాలిటీ వ్యవస్థలో ఏదన్నా ఇబ్బంది కలిగితే మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీరు తెలిపిన వెంటనే మీరు మేము ఆ పని చేసి పెడతామని చెప్పి మనవి చేసుకుంటున్నాము. గడిచిన కాలంలో ఏం జరిగిందో మీరు అందరూ చూశారు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఏ వ్యవస్థ అయినా సరే లేచి ముందు పనిచేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి మా తెలుగుదేశం అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు పిలుపునిచ్చున్నారు. అంతేకాదు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దనూరు మాలకొండయ్య గారు కూడా ఆయన ఆలోచనలోనే ఆయన సూచనలోనే స్ఫూర్తి తీసుకొని మేము మా అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎలక్ట్ అయ్యి ప్రతి నియోజకవర్గం మరియు ప్రతి వార్డుల్లోనూ మీరు పని చేపించి చూపించాలని చెప్పి మాకు మద్దనూరు మాలకొండయ్య గారు పిలుపునిచ్చారు. కాబట్టి ఈ రోజు కమిషనర్ దృష్టికి మేము 2 సమస్యలు తీసుకొచ్చాము. ఆ సమస్యలు వెంటనే ఇవాళ నుంచే దాన్ని అమలు చేస్తామని చెప్పి మాకు మాట ఇచ్చున్నారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. వేమూరు నియోజకవర్గానికి సుపరిచితమైనటువంటి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను రానున్న
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని వేమూరు శాసనసభ్యులు తెలియజేశారు. శుక్రవారం మండలంలోని పెరవల్లి, చావలి, వేమూరు గ్రామాల్లో పట్టభద్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల కావడంతో చంద్రబాబు నాయుడు సుపరిపాలన, అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా పట్టభద్రులను, ఉపాధ్యాయులను ఓట్లు అభ్యర్థించారు. అలాగే మేడంగా 27వ తేదీ జరగబోతున్నటువంటి జాతీయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఓట్లు అభ్యర్థించడానికి రావట్లేదు. 5 ఏళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడా గమనించారు. మీరు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యల గురించి బయటికి చెప్పాలంటే కూడా భయపడిపోతున్నారు. చాలా రకాల అవమానాలు, అవహేళనలు గురి చేశారు టీచర్స్ అంటే సమాజంలో చాలా గొప్ప మీ ప్రొఫెషన్, మీ వృత్తికి ఎంతో గౌరవం సమాజంలో ఉంది. తల్లి, తండ్రి, గురువు, ప్రవర్త దైవమైనటువంటి గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థి ఎన్నికలకు సంబంధించి మా ఎన్నికల్లో మన అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు నిమిత్తం మనం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు 10 రోజుల నుంచి నియోజకవర్గంలో నేను అన్ని ప్రాంతాలు చూస్తా ఉన్నాను, సమావేశాలు పెడతా ఉన్నాం. హై స్కూల్ టీచర్స్, హై స్కూల్స్ లో కానీ, ఎలిమెంటరీ స్కూల్స్ కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ, ఇతరత్ర ఎంప్లాయీస్ కానీ, ఇతర వర్గాలతో దాదాపు 5 మండలాల్లో కూడా అనేక సమావేశాలు పాల్గొన్నారు. ఈ జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర గారి గెలుపు నల్లేరు ఎటువంటి డోకా లేదు. ప్రధాన పాత్ర పోషించాలి, మనం మార్పు అనేది స్పష్టంగా కనపడాలని అందుకని ఎక్కువగా తిరుగుతా ఉన్నాను. వేలూరు నియోజకవర్గం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం, మనకి ఆయనకి ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధాలతో మన మీద ఎక్కువ బాధ్యత ఉందని నేను భావిస్తున్నాను. ఈ నియోజకవర్గంలో పూర్తి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి నియోజకవర్గం కంపారిటివ్ గా అర్బన్ ప్రాంతాల కంటే తక్కువ ఓట్లు మన దగ్గర ఉన్నాయి. 8,700 దాకా ఉన్నాయి. ఉన్న ఓట్లలో 80% పైన మన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పడాలనేది 100% హామీ కూడా పూర్తి చేస్తారని మిమ్మల్ని అందరినీ నేను తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండ సిగ్గు లేకుండా వేళ ఎవరంటే ఉపాధ్యాయులకి లిక్కర్ షాప్ దగ్గర ఏం చేశారు? లిక్కర్ షాప్ దగ్గర కాపల పెట్టాడా లేదా? ప్రపంచంలో ఎవరన్నా చేశాడా? ఒక విద్యా రంగానికి మచ్చ తీసుకువచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అమర సైనికుడు పరిస వెంకటేష్ పార్థివ దేహం గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగానే సికింద్రాబాద్ నుండి హెడ్ క్వార్టర్స్ తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా అధికారి జనరల్ ఆఫీసర్ కమాండింగ్ అజయ్ కుమార్ మిశ్రా ఆదేశాల మేరకు కెప్టెన్ అంకిత్ శర్మతో కూడిన 22 మంది మిలిటరీ దళాలు గౌరవ వందనం చేసి సగౌరవంగా బయలుదేరి సాయంత్రం 5 గంటలకు పొన్నూరు మీదుగా సంగుపాలెం కోడూరు చేరుకోగా బాపట్ల జిల్లా మాజీ సైనికులు, దేశ ప్రేమికులు మరియు వీర జవాన్ వెంకటేష్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని అమరుడైన సైనికుడు పరిస వెంకటేష్ కు జోహార్లు అర్పిస్తూ భరతమాతకు జేజేలు పలుకుతూ పరిసర ప్రాంతాలు మారుమ్రోగుతూ 2 కిలోమీటర్ల నిడివితో ఆధ్యాత్మం ర్యాలీ జరగడం చాలా గొప్ప విషయమని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు తెలిపారు.
అందరూ గ్రూప్ తరఫున రావడానికి మనకి ఈవెంట్లో జరిగింది మనకు తెలియదు. మేము కూడా జస్ట్ ఈ కార్యక్రమం సక్సెస్ అవడం వల్ల వచ్చిన ఫ్రెండ్ గురువారం రాత్రి బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో జనసేన పార్టీ నాయకులు పట్టణ సీఐకు ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమంలో ఎక్స్ ట్విట్టర్ ఖాతాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అసభ్యకర పదజాలంతో ఆయన పరువు భంగం వాటిల్లే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఈ చర్యలను ఖండిస్తూ బాపట్ల జనసేన సమన్వయకర్త మన శివనారాయణ ఆదేశాల మేరకు ఫిర్యాదు చేశామన్నారు. పట్టణ సీఐ ఆర్ రాంబాబు ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఐటీ టీం సహకారంతో నిందితుడి వివరాలు సేకరించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జనంలోకి బలోపేతంగా తీసుకుని వెళ్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మేమందరం కూడా కార్యకర్తలుగా పనిచేస్తూ ఉన్నాము. ఈరోజు బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్కి రావడానికి ముఖ్య కారణం ఏమనగా జనసేన పార్టీ గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ట్విట్టర్లో చేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి ఆయన మహా కుంభమేళ ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న సమయంలో వారి ఫ్యామిలీతో కలిసి పుణ్యస్నానాలు ఆచరిస్తున్న సమయంలో ఆయన తీసుకున్న ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటిని సోషల్ మీడియాలో పెట్టి అసభ్యకరమైన పోస్టులు చేసి ఆయన రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీసే విధంగా కుట్రలు పన్నుతున్నారు. దీనికి సంబంధించి జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త శివనారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు జనసేన పార్టీ తరపున మేమందరం కూడా కార్యకర్తలుగా వచ్చి సమాజంలో కులమతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ అలాగే అందరినీ కూడా ఒక్కొక్కరిని వారి మనోభావాలను దెబ్బతీస్తూ జనసేన పార్టీ వారి మనోభావాలను దెబ్బతీస్తూ వారందరూ కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వారి మీద మేము కంప్లైంట్ ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ తరఫున బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం అనేది జరిగిందండి. దీనికి సంబంధించిన మేము కంప్లైంట్ అనేది ఇచ్చాము. దీని మీద సిఏ గారు తగు విచారణ జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు. ఈరోజు మేము ఈ విషయాన్ని మీడియా ముందు తెలియపరచాలని కార్యకర్తలు ఎవరు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఎవరు కూడా అందరూ వారి మనోభావాలు ఏవైతే ఉన్నాయో వారిని వేరే వాళ్ళ మీద కులమకుండా అందరూ కూడా సమన్వయం పాటించి జనసేన పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ
ఎవరు కూడా విధ్వంసాలు కానీ అల్లర్లు కానీ చేయరాదని ఈ జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా కోరుకుంటున్నామని. భారతీయ స్టేట్ బ్యాంకు చెందిన బీసీ పాయింట్లలో అవకతవకలు జరిగినట్లు కొందరు డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ఒక బీసీ పాయింట్ లో డ్వాక్రా మహిళలు లోను కోసం బ్యాంకుకు వెళ్లగా పాత లోనే కట్టడం లేదు, మీకు ఎలా లోన్ ఇవ్వాలంటూ బ్యాంకు సిబ్బంది అడగడంతో అమీనా గ్రూప్ చెందిన డ్వాక్రా మహిళలు బిత్తరపోయారు. తాము ప్రతి నెల మాచర్ల రోడ్లోని చర్చి ఎదురుగా గల బీసీ పాయింట్ లో డబ్బులు జమ చేస్తున్నామని బ్యాంకు సిబ్బందికి తెలుపగా వెంటనే అకౌంట్ లో ఏ నెల జమ అయిందో తెలుసుకోవాలంటూ స్టేట్మెంట్ ఇవ్వడంతో బీసీ పాయింట్ లో మోసం బయటపడింది. బీసీ పాయింట్ 2900 30,000 25,000 పేరు సమీరా గ్రూప్. ప్రతి నెల వచ్చి ఇక్కడ డబ్బులు కడుతున్నాం. కడితే దాంట్లో డబ్బులు లేవు అని తెలిసింది మాకు. అలా ఎలా తెలిసిందంటే ఆ రోజు లోన్ తీసుకొని వెళ్ళాం. మేము సీసీ లోన్ తీసుకోవాలని వెళ్ళాం. అది బయటపడింది. అక్కడికి వెళ్ళి చూస్తే ఏందమ్మా మీరు లోన్ ఎంత తీసుకున్నారంటే 10 లక్షలు తీసుకున్నాం సార్, ఇలా నెల నెల కడుతున్నాం, బీసీ పాయింట్లో కడుతున్నాం అంటే ఆయన ఏమన్నాడు, అక్కడ ఎందుకు కడుతున్నారు మీరు, సర్వర్ అందొచ్చు అందకపోవచ్చు, ఈరోజు 10,000 కొట్టి రేపు 20,000 కొడదని అలా ఉంటారు, మర్చిపోతారు వాళ్ళు, ఎందుకు కడుతున్నారు మీరు, ఇక్కడ ఎవరికి కడుతున్నారు మీరు వచ్చి బ్యాంకులో కట్టారా అని వాళ్ళు అడుగుతున్నారు. మేము ప్రతి నెల వచ్చి ఇక్కడ కడుతున్నాం. స్లిప్పులు కాని రాలేదు, ఉన్న స్లిప్పులు ఉన్నాయి, డబ్బులు తక్కువ ఉన్నాయి. 5 లక్షల చిల్లర ఉండాలి, అక్కడ 1.5 లక్షలు ఉన్నాయి. అదేనని మేము అడిగితే మీరు కట్టింది చూపియండి అంటున్నాము. మేము ఏం చూపించాలి, నెల నెల వచ్చి కడుతున్నాగా మేము, తినడం లేకపోతే లేదు, మేము ఎక్కడ వచ్చి తెచ్చి మేము కట్టుకోవాలి, మాకు చదువు లేదు. నెల నెల వచ్చి కడతాడు, స్లిప్పులు తీసుకెళ్తాడని చూస్తున్నామా, ఒకటి చూస్తేనే డబ్బులు లేవు. మరి నా పేరు షేక్ ఐదు, ఆ గ్రూప్ లో ఉన్నాము. మా వదిన గ్రూప్ చేసింది కూడా నేనే, 2 సంవత్సరాలు నేనే మెయింటైన్ చేశాను. తర్వాత మీరే చూసుకోండి అమ్మా, నా గ్రూప్ తోటి నాకు సరిపోతుంది, మీ గ్రూప్ మీరు చూసుకోండి అని చెప్పాను. అయితే ఈ సంవత్సరం ఏం జరిగిందంటే 10 లక్షలు లోన్ తీసుకున్నారు వాళ్ళు. తీసుకొని ప్రతి నెల 30,000 కడుతున్నారు, 2,000 పొదుపు కడుతున్నారు. వాళ్ళకి చదువు లేదు. ఇక్కడ బీసీ పాయింట్లో బ్యాంకులో పోతే చిన్న అమౌంట్లు కట్టించుకోవట్లేదు, బీసీ పాయింట్లో కట్టుకోమంటున్నారు. ప్రింటింగ్లు వేయట్లేదు, సమాధానం సరిగ్గా చెప్పట్లా. బ్యాంకులో బీసీ పాయింట్లో కట్టుకోమంటే కడుతున్నారు వాళ్ళు ప్రతి నెల. వీళ్ళు నమ్మకంగా డబ్బులు ఇస్తున్నారు, ఆమె స్లిప్పులు ఇస్తుంది, కానీ ఆ స్లిప్పుల్లో అమౌంట్ ఎంత ఉందనేది వీళ్ళు చూసుకోవట్లేదు, చదువు లేదు కాబట్టి. ఇప్పుడు నిన్న సీసీ లోన్ కానీ పోతే ఇది బయటకు వచ్చింది సార్. ఏం సార్ అని మేము ఫీల్డ్ ఆఫీసర్ గారిని అడిగితే మీరు అమౌంట్ కట్టలేదు, అందువల్ల దీంట్లో డబ్బులు లేవు కాబట్టి మేము లోన్ ఇవ్వలేము, మీరు ఆడ కట్టారో అక్కడ అడుక్కోండి పోయి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏమని అడిగితే కట్టడం వాస్తవమే, అడిగితే మా దగ్గర కట్టలేదుగా, మీరు కట్టిన కాడ అడుక్కోండి అంటున్నారు. బ్యాంక్ వాళ్ళు మీకు ఎటువంటి రెస్పాండ్ ఇవ్వట్లేదు, మాకు చిన్న అమౌంట్లు కూడా కట్టించుకోవట్లేదు. మా వాళ్ళు చదువు రానోళ్ళు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఇట్లా పోతాయి, మేమేం పెట్టి కట్టాలి. 10 మంది నమ్మి 10 మంది నాకు డబ్బులు ఇస్తున్నారు, మేము కడుతున్నాము, అక్కడ రావట్లా. రానప్పుడు మేము తిన్నట్టే కదా. చేయలేదు సార్, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, చేయలా. ఎందుకని అంటే మేము వారం నుంచి ఏదన్నా ప్రూఫ్ దొరికిద్దేమో దాన్ని బట్టి మాట్లాడదామని ఉన్నాము. ఈ రోజు కానీ అది ప్రూఫ్ ఏందనేది కుదరకపోతే ఇవ్వాలనుకుంటున్నాం. ఎక్కడ ఇవ్వాలని స్టేషన్ లోనే ఇస్తాం సార్ని పిలిపించి. న్యాయవాదుల విషయంలో ముందుండాలని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కోరారు. ఆలపాటికి మద్దతుగా శుక్రవారం ఆయన ప్రచారం నిర్వహించారు. వినకొండ బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాద సంఘాలను కలిసి ఆలపాటికి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ వినకొండకు అడిషనల్ సబ్ కోర్టు సాధించుకోవాల్సి ఉందన్నారు. అడిషనల్ కోర్టుకు సంబంధించి బడ్జెట్ ఆమోదం వంటివన్నీ ముఖ్యమంత్రితో మాట్లాడి నేరుగా పనులు జరిగేలా చూస్తామన్నారు. సబ్ ప్రక్రియను కూడా ముందుకు తీసుకెళ్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షులు కేఎస్ఎంది నాయుడు, సీనియర్ న్యాయవాదులు రామకోటేశ్వరరావు, జనసేన నాయకులు నాగశ్రీను, బీజేపీ నాయకులు లెనిన్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.
ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి ఆల్వా రామకృష్ణ గెలుపు కోసం ఈ రోజున ఇవ్వబోతుంది. దాని గురించి గట్టిగా మీరు జనానికి చెప్తూ మీరందరూ కూడా పాల్గొనవలసిగా ఉంది. మరియు చాలా సంతోషంగా నేను భావిస్తున్నా. ఈరోజు మనం ఎడిషనల్ కోర్టు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా సాధించుకుందాం. అలాగే సబ్ కోర్టు సాధించుకోవడానికి దాని ప్రాసెస్ ఏం చేయాలో దాన్ని అర్జెంట్ గా దాన్ని ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సింది నేను కోరుతున్నా. బడ్జెట్ విషయంలో దాన్ని చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ కలిసి దాన్ని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. శాంక్షన్ తీసుకొచ్చే బాధ్యత సబ్ కోర్టు శాంక్షన్ అనేది ఆ ప్రొసీజర్ ప్రకారం దరఖాస్తు పెట్టి బార్ అసోసియేషన్ తరఫున మీ అందరూ కృషి చేసినట్టయితే ఖచ్చితంగా మనకి ఎలిజిబిలిటీ ఉంది అని నేను భావిస్తున్నా. సబ్ కోర్టు సాధించుకోవడానికి మనకి అన్ని విధాల అవకాశం ఉంది. దాన్ని సాధించుకుందాం అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఎడిషనల్ కోర్టు సాధించుకుందాం, భవిష్యత్తులో సబ్ కోర్టు సాధించుకుందాం, దానికి సంబంధించిన బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం. భావితరాలకు ఇబ్బంది లేకుండా ఇక్కడ లాయర్లు కూడా మనకి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. పెద్ద సంఖ్యలో కూడా నంబర్ కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఈ సబ్ కోర్టు ఎడిషనల్ కోర్టు వచ్చినట్టయితే మన వాళ్ళంతా కూడా బిజీగా ఉండటానికి ఇక్కడ ప్రజలు దూరం పోయే పని లేకుండా నర్సాపేట దూరం పోయే పని లేకుండా మనకి కన్వీనియంట్ గా ఉంటుంది, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దానికి నా వంతు పూర్తి కృషి సహకారం ఉంటుంది. అలాగే ఈ రోడ్ ఆక్యుపేషన్స్ ఇవి జరిగితే యాక్సిడెంట్ జరుగుతుంది. దాన్ని వెంటనే తొందరలో మున్సిపాలిటీ ద్వారా రోడ్డు వేసి ఆక్రమణ లేకుండా సిమెంట్ రోడ్డు లేదా తార్ రోడ్డు ఎక్స్టెన్షన్ వేసేసి ఆక్రమణ లేకుండా చేద్దామని చెప్పేసి మీ అందరికి కూడా మాటిస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు వచ్చిన విషయం మీ అందరికి తెలుసు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మీ బార్ అసోసియేషన్ సభ్యుడు. మరొకప్పుడు ఆయన బిఎల్ చదివి లాయర్ గా కూడా ప్రాక్టీస్ మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అపారమైన అనుభవం ఉంది. విద్యార్థి నాయకుడిగా, యువత నాయకుడిగా, అలాగే రైతు సమస్యల మీద పోరాడినటువంటి నాయకుడిగా, అలాగే 3 సార్లు ఎమ్మెల్యేగా చేయటం, మంత్రిగా చేయడం అపారమైన అనుభవం ఉంది. మరోపక్క చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. లోకేష్ గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దానివల్ల రేపు ప్రజలకు ఏదైనా అవసరమైనా, ఎంప్లాయీస్ కి ఏదైనా అవసరమైనా, టీచర్స్ కి ఏదైనా అవసరమైనా, బార్ అసోసియేషన్ వాళ్ళకి ఏదైనా అవసరమైనా చొరవ తీసుకొని ఎమ్మెల్సీగా వాళ్ళతో మాట్లాడగలరు. అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారు బిఎల్ చేసి బార్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్నారు కాబట్టి మన కుటుంబ సభ్యులుగా మీరు భావించాలి. కాబట్టి పార్టీలకు అతీతంగా కూడా బార్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు ఇచ్చి బ్రహ్మాండంగా గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. అట్లాగే లక్ష్మణరావు గతంలో రామలింగేశ్వర స్వామి ఆలయం ఘాట్ రోడ్డు పనులను వేగవంతం చేయాలని అధికారులకు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచించారు. 2 కోట్లకు పైగా నిధులతో చేపట్టిన వినకొండ రామలింగేశ్వర స్వామి దేవాలయ ఘాట్ రోడ్డు పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. డిఈ అశోక్ దేవాదాయ శాఖ అధికారులను పిలిచి పనుల పురోగతి వివరాలు సమీక్షించారు. ఇంకా సంఘం కూడా కాకపోతే ఎలా అని ఘాట్ రోడ్డు కాగానే అనుబంధ రోడ్లు కూడా పూర్తి చేయాల్సి ఉందన్నారు. అలానే ఘాట్ రోడ్డు దెబ్బతినకుండా డ్రైనేజీ నిర్మాణం, రాళ్లు జారిపడకుండా కొండ వారలు బలోపేతం తప్పక చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి, దేవాలయ పంచాయతీరాజ్ అధికారులు, జనసేన నాయకులు నాగశ్రీను, లాయర్ సైదారావు, పత్తి పూర్ణచంద్రరావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొట్టేసి తోసిపడేసారు. అలాగే బ్యూటిఫికేషన్, ప్లాంటేషన్ చేస్తే ఫ్యూచర్ లో డెవలప్ అయినా కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండాలండి. మన విజిట్ కిడ్స్ ప్లే ఏరియాస్, షాపింగ్స్, ఫుడ్ కోర్ట్స్ అవి కూడా పెట్టేస్తే ఇది ఒక మంచి అట్రాక్టివ్ ప్లేస్ అవుతుంది అన్నమాట. ఈ కోనేరు లాంటి అట్లాగే అఖండ జ్యోతి ఇట్లాంటి వాటిని స్పెషలైజ్డ్ గా మనం ఎలక్ట్రిఫికేషన్ కూడా ప్లాన్ చేసుకోవాలి సార్. దాంతో పాటు ప్లాంటేషన్, దాంతో పాటు ఆ స్ట్రెంగ్థనింగ్, ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి క్రియేట్ చేయాలి. అట్లాగే డీటెయిల్ సర్వే చేసి ఎటుపట్టి ఎంత ప్లేస్ వస్తుంది, ఏది దేనికి ఉపయోగపెడదాం, ఫారెస్ట్ వాళ్ళని కూడా తీసుకుంటాం. మధ్యలో కూడా మన ట్రక్కులు తీసుకొచ్చి ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ ఎక్కడెక్కడ మట్టి పోసి మొక్కలు పెంచడానికి అవకాశం ఉంది. ఘాట్ రోడ్ మీదకు ఈరోజు ఆర్ఎండ్బి డిఈ గారిని, అట్లాగే ఎండోమెంట్ డిఈ గారిని, అట్లా గతంలో కోటప్పకొండ అభివృద్ధి చేసినటువంటి
ఈ అశోక్ గారిని, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అందరిని కూడా ఈ రోజు పిలిచి సమన్వయం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇప్పుడు ఘాట్ రోడ్డు ఇంకా సగం కూడా అవలేదు. వాళ్ళు చెప్పింది ఇంకా చేయాల్సిన పని చాలా ఉందని చెప్పారు ఇంజనీర్లు పరిశీలించిన తర్వాత. దాంతో పాటు ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి తర్వాత పీటీ రోడ్డు వేయాలా, పైన కొండ మీద నిర్మాణం పూర్తి చేయాలి. ఇక్కడ ఘాట్ రోడ్డు దెబ్బతినకుండా ఇప్పుడు ఏంటి డ్రైనేజీలు అవి కట్టినందువల్ల వర్షం పడగానే మొత్తం రోడ్డు అంతా కోసేసింది. అలా జరగకుండా డ్రైనేజీలు కూడా ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు, బాగా హెవీ రైన్స్ వచ్చినప్పుడు వాటర్ వల్ల రోడ్డు దెబ్బతినకుండా, ఘాట్ రోడ్డు దెబ్బతినకుండా డ్రైనేజ్ నిర్మాణం చేయాలి. అలాగే స్ట్రెంగ్థనింగ్, ఈ రాళ్లన్నీ కూడా అప్పుడు అడదిడంగా తోసేశారు. అది అన్ని కూడా ఇంజనీర్లు అంటే దాని వల్ల ప్రయాణికులకు గాని ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడానికి అనేది. అట్లాగే భావి తరాల అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఇంకో 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇది ఒక మహాపుణ్య క్షేత్రంగా, అలాగే ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా ఇది వెలుగొందటానికి ఏం చేయాలో దానికి ప్రణాళిక చేస్తున్నాం. దానికి ఏరియల్ వ్యూ సర్వే చేయడం, అలాగే డీటెయిల్డ్ సర్వే చేయించడం. ఈ కొండ ప్రాంతం అంతా కూడా డీటెయిల్డ్ సర్వే చేసి ఎక్కడ ఏ లెవెల్, కొండ లెవెల్ ఎక్కడ ఎలా ఉంది, అట్లాగే పార్కింగ్ ప్లేసులు పెంచడానికి ఏముంది, కన్స్ట్రక్షన్ ఏరియా పెంచడానికి ఎక్కడెక్కడ సాధ్యపడుతుంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ సర్వే చేయించినాక నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఏమేం పనులు చేయాలి, ఇక్కడ రూములు కట్టాలన్నా, సత్రాలు కట్టుకోవాలన్నా, అలాగే కళ్యాణం, దేవుడి కళ్యాణం జరపడానికి, అట్లాగే పూజారులు ఉండడానికి ఒక రూములు, యాత్రికులు అంటే ఇప్పుడు తిరునాళ్ళప్పుడు క్యూ కాంప్లెక్స్, ఇలాంటివన్నీ కూడా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నిటికి కూడా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ముందు ఎక్కడెక్కడ ఏమి కావాలి, ఏముంటే బాగుంటుంది వాస్తు ప్రకారము, అట్లాగే ఇక్కడ ఈ మహాక్షేత్రానికి ఏమేమి అవసరాలు ఉంటాయి భవిష్యత్తులో అనేది అన్ని కూడా ప్లాన్ చేసి రూపకల్పన చేసి ఎక్కడ ఏది కట్టాలనేది కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇక బడ్జెట్ ఉన్నప్పుడు ఇప్పుడు 2 కోట్లు ఇచ్చారు చంద్రబాబు గారు. దాంతో ఇప్పుడు ప్రాధాన్యత పనులు ఏం చేయాలనేది పూర్తి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట డిపో నుంచి మాచర్ల డిపో వరకు ప్రయాణికులను సురక్షితంగా చేర్చివేస్తున్న చిలకలూరిపేట ఏపీఎస్ఆర్టీసీ డిపో బస్ ఏపీ 07Z0236 లో మాత్రం శుభ్రత లేకుండా పోయింది. బస్సులో ప్రయాణించే ప్రయాణికులు మాత్రం వారి వారి సీట్లలో కూర్చునే పరిస్థితి నెలకొంది. బస్సు కిటికీ పక్కలో కూర్చునే కొందరు ప్రయాణికులు ఎంసీలు తిని బస్సులోని ఉమ్మివేయడం వల్ల ప్రయాణికుల సీట్లలో కూర్చునే పరిస్థితి నెలకొంది. ఎన్నో రోజుల నుంచి బస్సు ఇలా అపరిశుభ్రంగా ఉన్న ఏపీఎస్ఆర్టీసీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. Thank you.